అన్న ఏపీ నెక్స్ట్ సీఎం ఎవరేస్తే బాగుంటుంది? జగనే వస్తాడు అన్న. ఎందుకు జగన్? ఎందుకంటే ఏం చెప్తామన్నా, ఆయన చేసే పనులు అయితేనేమి, వాళ్ళ ఫాదర్ ఉన్నారు రాజశేఖర రెడ్డి గారు, ఆయన చేసిన విధానం బాగుంది. దాన్ని బట్టి కొడుకు కూడా చేస్తున్నాడు. ఆడ పిల్లలకేమో అదేంది దాన్ని ఏమంటారు, అదే అమ్మఒడి పథకం పెట్టాడు, వ్యవసాయ మార్గాలు చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. కాబట్టి కొంతమంది చెప్పే విధానాన్ని బట్టి అతను రావద్దని చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు రేటింగ్ చూసుకున్నా దేని చూసుకున్నా చంద్రబాబు 60% వస్తుంది, జగన్ 40, పవన్ కళ్యాణ్ 20 వస్తుంది. వీళ్ళల్లో ఎవరు వస్తారని పోటీ పెడితే జగనే వస్తారని చెప్తారు. ఎందుకంటే ఈయన చేసే పద్ధతులు బాగున్నాయని మనం అనుకోవాలి. రౌడీ పాలన అంటున్నారు. రౌడీ పాలన అనేవాడిదే ఉందన్న, చాలా అంటారు, అనేవాడు చాలా అంటారు. మన మన మనసుకి ఏమనిపిస్తే అది చేయాలి. అంతేగాని వాడు ఎవడు అన్నాడు ఆ మాటలన్నీ ఎందుకు, అతను ఎవరు అన్నారు నేను వేయాలి వేయకూడదనే ఎదుటోళ్ళు చెప్పింది ఎప్పుడు మనం పట్టించుకోకూడదు. మన మనసుకి ఏమనిపించింది, ఆయన చేస్తున్న కరెక్టా రాంగా అనేది ముందు మెయిన్. అది చూసుకొని కరెక్ట్ ఓటు వేసుకుంటే, కరెక్ట్ పాలన చేసుకుంటే ఏదైనా బాగానే ఉంటుంది అన్న. ఇప్పుడు ఇక్కడ తెలంగాణ ఉంది, మేము ఇప్పుడు తెలంగాణలో ఉన్నాం. ఇక్కడ రేవంత్ రెడ్డి వచ్చాడు, ఎందుకు వచ్చాడంటే ఏమని చెబుతావు? 15 రోజులు ఆయన కేసీఆర్ హాస్పిటల్లో ఉన్నాడని చెప్పి రేవంత్ రెడ్డి వచ్చాడని చెబుతావా? లేకపోతే అతను పాలన బాగుందని ఎన్నుకున్నావా జనాన్ని అడిగి చెప్తావా? అది ఇది రెండు ఒకటే. పవన్ కళ్యాణ్ మీద మీ ఒపీనియన్ ఏంటి అన్నా? నేను చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు వచ్చినాను కొట్టేనని కొట్టేస్తారు. ఇవన్నీ అనవసరం. చెప్పండి. ఏమని చెప్తామన్నా, ఆయన సినిమా చేసుకుంటే బాగుంటుందన్న నా దృష్టిలో. సినిమా హీరోలు వచ్చి రాజకీయం చేయాలనుకుంటే ఏమని చేస్తారన్న? జగన్ తెగదేరుతున్నాడు, చంద్రబాబు నాయుడుతో కలిశాడు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. అట్ట కాదు, అది వేరే విషయం. అది మనం చెప్పాలనుకున్నది ఏంది, ఆ రకంగా చేసుకుంటే రాష్ట్రం బాగుపడిద్దని నేను చెప్తున్నది. థ్యాంక్స్.